నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. బాపట్లలో బాపట్ల పార్లమెంట్ నూతన టీడీపీ కార్యాలయ భవన శంకుస్థాపన మరియు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చీరాల ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో భాగమై పార్టీ నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని పిలుపునిస్తూ బాపట్ల పార్లమెంటు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నిర్వాహకులను ఆయన అభినందించారు. పార్లమెంటు జిల్లా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తప్పకుండా మీరు తెలియజేయండి. ఒక మంచి మల్లమ్మలతో ఒక మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వాళ్ళందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అసెంబ్లీకి వస్తే ఇది ఏ చరిత్ర అనేది ఎక్కడున్నాం మనం అని ఒకసారి ఆలోచించాలి. 3 గంటలు అసెంబ్లీలో నెవర్ అగైన్ వైసీపీ తెలుగుదేశం పార్టీకి మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచే కార్యక్రమం ఆదివారం బాపట్లలో అంగరంగ వైభవంగా జరిగింది. బాపట్ల పార్లమెంట్ మరియు నియోజకవర్గ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం, అలాగే బాపట్ల పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. కొత్త కంకటపాలెం సమీపంలో దివ్య ముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చనాల మధ్య అతిరథ మహారథుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేద పండితులు పూర్ణ కుంభంతో ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, పర్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల ఎమ్మెల్యే వేగేసన నరేంద్ర వర్మరాజు, చీరాల ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు చలగల రాజశేఖర్ బాబు, ప్రధాన కార్యదర్శి నక్కల రాఘవ తదితరులు హాజరై భూమి పూజలో పాల్గొన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజాయితీ, నిక్కార్సైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతం, కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు. కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు ఈ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆవిర్భావం నుంచి చంద్రబాబు, లోకేష్ సమర్థ నాయకత్వంలో పార్టీ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కార్యకర్తలు నిద్రాహారాలు మాని పార్టీ కోసం కృషి చేశారని కొనియాడారు. పార్టీ కార్యాలయం ప్రతి కార్యకర్తకు దేవాలయం లాంటిది. అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన్నే నిలుస్తుంది అని స్పష్టం చేశారు. గత పాలకులు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని, అబద్దాల పునాదులపై ఏర్పడిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. ప్రజలు జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, దేవుడి పేరుతో కూడా రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. భూమి పూజ అనంతరం వేలాది మంది కార్యకర్తల సమక్షంలో బాపట్ల పార్లమెంట్ నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నినాదాలతో సభ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం ముఖ్య అతిథులకు, కమిటీ సభ్యులకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కారం నిర్వహించారు. బాపట్లలో జరిగిన ఈ కార్యాలయ శంకుస్థాపన మరియు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్ రాజకీయాలకు బాపట్ల కేంద్రంగా మారబోతుందనే సందేహాన్ని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపు మేరకు పరుచూరు నుంచి వందలాది వాహనాలలో వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సమాజంలో గౌరవాన్ని కోరుకునే వ్యక్తులు, నిస్వార్థంగా పనిచేయాలనుకున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఉంటారు. కానీ మిగతా పార్టీలు చూస్తే వ్యక్తి స్వార్థం కోసం, లేకపోతే వారి స్వప్రయోజనాల కోసం, ప్రజల్ని, రాజకీయాన్ని వాడుకొని ఎదగాలనుకునే వారి కోసం మిగతా పార్టీలు ఉంటాయి. కానీ తెలుగుదేశం అలా కాదు. తెలుగుదేశం
ఒక డిఫరెంట్ సంస్కృతితో మొదలైంది. 4 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా మొదట్లో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ రకంగా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలకు అందించేందుకు పనిచేస్తూ ఉంది. మీరు చూసారు అపోజిషన్లో ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అపోజిషన్ లీడర్స్గా వరదలు వచ్చినప్పుడు, వర్షాలు అధికంగా పడి మన ప్రాంతం దెబ్బతిన్నప్పుడు వచ్చారు. అలాగే ముఖ్యమంత్రిగా కూడా చాలాసార్లు వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఈ ప్రాంతంలో ఉండే చాలా సమస్యలకి పరిష్కార దిశగా వారు పనిచేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో 4 మన పార్టీ గెలవటం, ఈ గెలిచిన 4 అపోజిషన్లో గట్టిగా పనిచేయడానికి మీరిచ్చిన ప్రోత్సాహం, మీరు ఏ రకంగా అయితే పార్టీని పటిష్టపరచడానికి అమరావతి ఉద్యమంలో కానీ లేకపోతే భయపడకుండా పార్టీ కార్యక్రమాల్లో వెనుదండి నిలిచారు కాబట్టే అసెంబ్లీలో అయినా బయటైనా పోరాడే శక్తి మాకు రావటం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంట్లో 7కి 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే మన కూటమి మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీ వారి యొక్క సపోర్టుతో బ్రహ్మాండంగా మెజార్టీలు సాధించాం. అయితే అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ రకంగా పనిచేశామో ప్రజలకు అండదండలుగా ఉండే నమ్మకాన్ని కలిగించడానికి మనం పనిచేసిన విధానం ఒక ఎత్తు అయితే, ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా బాధ్యతతో ప్రజల సమస్యలను పరిష్కరించే దాంట్లో కానీ వారికి వారి యొక్క నమ్మకాన్ని పెంపొందించుకునేటట్లు కానీ చాలా పనులు మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనం వాటన్నిటిని నిర్వర్తించే ప్రక్రియలో ప్రభుత్వం గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలని సరి చేసుకుంటూ ఈరోజు ఒక్కొక్క అడుగు ముందుకెళ్తా ఉంది. ఇదంతా మనం గమనించాలి. చాలా సమస్యలు మనకి వారసత్వంగా వల్ల, పరిపాలన వల్ల మనకు వచ్చినాయి. అన్ని సమస్యల్ని ఒకటేసారి ఒక 6 నెలల్లో, సంవత్సరంలోనో పరిష్కారం చేయలేం. మనం మాట్లాడే ప్రతి మాట మనము కనపడే, మనకి పార్టీ అంటేనే మనం ప్రజల్లో కనపడతా తిరుగుతూ ఉంటే మీరు కనపడినా మేము కనపడినా తెలుగుదేశం పార్టీ కిందే ఉంటుంది. కాబట్టి మనల్ని మనం తక్కువ చేసుకోవడం కానీ, ఎక్కడైతే ఒక విష సంస్కృతిని నాటుతా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి ఏమాత్రం అవకాశం ఇచ్చినా కూడా మరలా చాలా ఇబ్బంది ఈ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా మన బాధ్యతను గుర్తు చేసుకొని ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వారికి చాలా పనులు ఉన్నాయి. అయినా సరే పెద్దలు, గౌరవనీయులు మన ఇన్ఛార్జి మంత్రి గారు ఈ యొక్క జిల్లా అభివృద్ధిలో కీలకమైన స్థానాన్ని వారు బాధ్యత నిర్వర్తిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మన పార్థసారథి గారు వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. బాపట్ల జిల్లా చీరాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సురక్షిత రహదారుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భావన వశిష్ఠ, ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడు మరియు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు రహదారులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో నేరుగా పాల్గొన్నారు. విద్యార్థులకు మరియు స్థానికులకు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. మీరే ఒకళ్ళు సార్, ఆ డస్ట్ కూడా మీరే ఒకళ్ళు దయచేసి ప్లేస్ మార్చండి సార్, ఇంకో చోటకి వెళ్ళండి. ఇక్కడ క్లీన్ గా నడిపించండి సార్. మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం క్లీన్ అయిపోవాలి సార్, మొత్తం క్లీన్ అయిపోవాలి. మున్సిపాలిటీ సిబ్బంది మేమందరూ వచ్చి మేము ఫైన్ వేస్తాం. ఫస్ట్ వార్నింగ్ హ్యాండ్ హైజీన్ మేడం, అబ్బాయి కదా వాళ్ళు రావాలి.
కట్టుబడి ఉండాలని ఈరోజు వందే మాతరం. అందరూ పాల్గొన్న మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఇక్కడ విచ్చేసిన వేదిక నిర్వహించిన పెద్దలు అందరికీ కూడా, అలాగే మీడియా వారికి కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే చల జలధి తరంగా తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాహే. ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ డే మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలి ఎందుకు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జనవరి నుంచి ప్రతి నెల ఒక థీమ్ తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా మున్సిపల్ కమిషనర్ కాకినాడ చేసి ఇక్కడ వచ్చాను. అక్కడ కూడా చాలా సాసా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క నెల ఒక్కొక్క ఇంపార్టెంట్ థీమ్ అంటే థీమ్ అరౌండ్ శానిటేషన్. శానిటేషన్ ఈజ్ నాట్ వన్ వర్డ్. ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాకు అడ్రస్ చేయాలి. ఐ వాంట్ టు అడ్రస్ ఆల్ ద స్టూడెంట్స్. లిసన్ టు మీ వెరీ వెరీ కేర్ఫుల్లీ. So sanitation is not just simple one word. Sanitation has so many aspects into it. It starts right from your body till outside environment. ఇప్పుడు మీరు స్టాల్స్ కూడా చూసారు. your body ఎలా శానిటేషన్ మెయింటైన్ చేయాలి అదే కూడా చెప్పడం జరిగింది. taking bath every day, using proper soap, wearing clean, neat and clean clothes, having your hair hygiene, having your teeth, oral hygiene, having your menstrual hygiene. So sanitation starts from that. Next it goes to your family. Your house should be neat and clean. Akkada meeru wet and dry garbage segregate cheyalsinde. Ade kuda oka theme petadam jarigindi. Very very important to know what is wet garbage, what is dry garbage. Anything which is produced in your house except kitchen is dry waste. Tadi chatta ante which can be biodegradable, which is biodegradable. Adi rendu segregate cheyadam chaala important. Dry chatta can be recycled, it can be reused. Wet waste can become manure. స్థానిక శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం నిన్న శాసన మండలిలో వైసీపీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని అవమానపరిచినందుకు వేటపాలెం మండలంలోని వేటపాలెం గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్ గారు, సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య గారు, వేటపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తి సీతారామాంజనేయులు, వేటపాలెం మండల తెలుగు యువత అధ్యక్షుడు నాగు, వేటపాలెం మండల మహిళా అధ్యక్షురాలు బుర్రా కవిత, చీరాల నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు పోలకం చంద్రశేఖర్, వేటపాలెం మండల గ్రామ పార్టీ అధ్యక్షులు పేరుసెట్ల బాలచంద్ర, ఉమ్మిటి శంకర్, కీర్తిపూర్ణ, మాచర్ల సాంబశివరావు, గొర్ల రామారావు, పులి వెంకటరమణ, గుత్తి ప్రసాద్, జనసేన పార్టీ వీర మహిళ కారంపూడి పద్మ గారు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మందున్నారు గోవింద గోవింద అని ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు కదా. ఒక వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి వారి మనసంతా కూడా అక్కడ పెట్టి తనివి తీరా మేమేదో ఒక గొప్ప కార్యం చేసుకున్నాం అనేటువంటి అనుభూతి పొందేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో
అవినీతిమయం చేసి ఆ అవినీతి వాళ్ళల్లో వాళ్ళే లుకలుకలు పెట్టుకొని బయటకు తెచ్చుకున్నప్పుడు మన ప్రభుత్వం ఏదైతే ఉందో సిట్టుని ఆదేశించింది. సిట్టుని ఆదేశించినప్పుడు వాళ్ళు సమగ్రంగా దర్యాప్తు చేసి కల్తీ జరిగింది, ఇది వాస్తవం అని చెప్పి తెలిసినప్పుడు వెంటనే 2019 నుంచి 2024 వరకు మరి వైసీపీ ప్రభుత్వంలో మరి లడ్డు వ్యవహారం కల్తీ విషయమై మరి సిట్టు దర్యాప్తు కొన్ని నివేదికలు ఇచ్చింది. అందులో చైర్మన్ని కొందరు అధికారులని దాంట్లో బాధ్యత వహించి వాళ్ళు ఇట్లా తప్పు చేశారని చెప్పి నివేదిక ఇచ్చింది. మరి ఆ సిట్టు దర్యాప్తు అది ఫేక్ అని ఏంది మా మీద మరి ఇట్లా నెపం వేస్తున్నారని చెప్పని వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. కొండయ్య గారి అధ్యక్షతలో నిన్నటి రోజున శాసన మండలిలో జరిగినటువంటి అపవిత్రమైన కార్యక్రమం, అది చాలా అపవిత్రం. అంటే భారతదేశంలో హిందువులందరూ కూడా అత్యంత దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని అవమానించడం, శాసన మండలిలో అపవిత్రం చేయడమే. వాళ్ళు చెప్పులేసుకొని నియోజకవర్గంలో జరిగేటువంటి వెంకటేశ్వర స్వామి సంప్రోక్షణ, అసలు ఈ వైసీపీ పార్టీ ఏం చేసిందంటే వెంకటేశ్వర స్వామినే అపవిత్రం చేసేసారు. పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి చేయటం అంటే కొవ్వుతో మీరు చేసిన పాపం ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. వైసీపీ నాయకులందరికీ చెప్తా ఉన్నాము, ఈ పాపం పండే రోజు వచ్చేసింది. సాక్షాత్ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని కదిలిచ్చారు అంటే మీరు ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామిని కదిలిచ్చారు, మీ పాపం పండింది. అట్లాగే మీ నోర్లు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడారంటే మీరు అసలు మీకేం చెప్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు? మీరు పూర్తి మాటలు మాట్లాడమని చెప్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి మీకు సిగ్గు అనేది లేదు. అసలు మీరు వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు, మీ పతనం స్టార్ట్ అయిపోయింది అంతే. మీరు 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు, మీకు సిగ్గు అనేది కనపడలేదు ఎక్కడ. మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా. బాపట్ల పార్లమెంట్ టీడీపీ కార్యదర్శిగా ఎన్నికైన నక్కల రాఘవ నేడు నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంకు కడవకుదురు శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కడవకుదురు నుంచి బాపట్లకు వేలాది మంది అభిమానులతో బైకులపై, కారులపై ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్ కార్యదర్శి నక్కల రాఘవ మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి, రాజ్యాంగ విలువల రక్షణకు టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఈ పదవికి తనకి దక్కడానికి పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కృషి చేశారని, వారికి రుణపడి ఉంటానని, ర్యాలీలో 5,000 మంది పాల్గొన్నారని, వందలాది బైకులు, కార్లు వచ్చారని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో బాపట్ల పార్లమెంటు పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, ప్రజా సంస్థలపై నిరంతరం పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
నా పేరు నక్కల రాఘవ. నాకు బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఈరోజు ప్రమాణ స్వీకారం చేపట్టే కార్యక్రమానికి ఈ గ్రామ ప్రజలే కాకుండా ఈ మండలంలో నాయకులు, ముఖ్య నాయకులు, అన్ని విలేజ్ నుంచి వచ్చిన మా నాయకులకు ముందుగా నా నమస్కారాలు, వారికి ధన్యవాదాలు. నాకు ఈ పదవిని కట్టబెట్టిన మన ప్రీతం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పదవిని నాకు ఇచ్చిన నేను పూర్తి నిబద్ధతతో సమర్థవంతంగా సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మరొకసారి ఈ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ నుంచి నేను ఈ ర్యాలీగా బయలుదేరి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయబోతున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో మన కడవకూరు గ్రామమే కాకుండా మన ఇక్కడ కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటూ మన గ్రామాభివృద్ధి కూడా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామాభివృద్ధి మన పార్లమెంట్లో నా బాధ్యతలను పూర్తి పారదర్శకతో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ బూత్ లెవెల్ నుంచి కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెల్యేలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో నారా లోకేష్ బాబు గారి అడుగుజాడలు ఆదేశాలతో పార్టీ యొక్క కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని అభివృద్ధి దిశగా ప్రయాణం. అదేవిధంగా నాకు ఈ ర్యాలీ కార్యక్రమానికి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు, నాకు ముఖ్యంగా సహకరించిన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సుమారు 170 కార్లు, వెహికల్స్, ఒక 5 బస్సులు, వందలాది బైకులతో ర్యాలీగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు, భారతదేశ కార్యక్రమానికి నాకు సహకరించినందుకు జిల్లాలో తీర ప్రాంత పర్యాటక రంగం అభివృద్ధి లక్ష్యంగా 3 రోజుల పాటు గోవా రాష్ట్రంలో అధ్యయన పర్యటన చేపట్టిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ బృందం శనివారం పర్యటనను ముగించింది. ఈ సందర్భంగా బృందం గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ను మర్యాదపూర్వకంగా కలిసింది. దేశంలో గోవాను ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దిన విధానంపై కలెక్టర్ బృందం హర్షం వ్యక్తం చేస్తుంది. పర్యటన సందర్భంగా అక్కడి అధికారులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గోవా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి సాల్వా కప్పి సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేయగా గోవా పర్యాటక విధాన పుస్తకాన్ని ముఖ్యమంత్రి కలెక్టర్ బృందానికి అందించారు. సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధిలో తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధిలో తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. గోవా పర్యటనలో పొందిన అనుభవాలను బాపట్ల తీర ప్రాంత అభివృద్ధిలో అమలు చేస్తామని కలెక్టర్ బృందం వెల్లడించింది. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి, తహసీల్దార్ కె గోపీకృష్ణ, ఎంపీడీఓ ఎం రాజేష్ బాబు, జిల్లా పర్యాటకాధికారి ఆలియా సర్గ్ షేక్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రాజెక్ట్ మేనేజర్లు శివశరణ్, షేక్ సజిద్ పాల్గొన్నారు. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.